నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఈరోజు మనం ఎన్కే బాబు కథాలోగిలి నుంచి ఒక చక్కటి కథను తీసుకుంటున్నానండి. కథ పేరు భద్రత. రచించిన వారు పతంగి శ్రీనివాసరావు గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. బాల్యం ఒక అందమైన జ్ఞాపకం కొందరికి. అదే బాల్యం మింగుడు పడని కషాయం చాలామందికి. రామారావు ఈ రెండో కావుకు చెందినవాడు. ఒంగోలులోని బస్టాండ్కు చాలా దూరంలో నా వీధిలో రామారావు వాళ్ళ ఇల్లు వెలవెలబోతోంది. ఎందుకంటే తరాలు మారినది ఆ ఇల్లే. దాన్ని ఇల్లు అనే కంటే రేకుల షెడ్డు అనడం సబబేమో. తన తోటి వారంతా జీవితం అంటే ఇదేనే అనే రీతిలో వారి బాల్యాన్ని గడుపుతుంటే రామారావు వాళ్ళకేసి పేద మొహంతో చూస్తూ ఉంటాడు. అది రామారావు తప్పు కాదు, అతని తాత తప్పు. అలాగనుకుంటే నరసింహ కడుపున పుట్టడమే తన పాపమా అని తలచని బాల్యావస్థలో ఉన్నాడు రామారావు. బస్టాండ్ సెంటర్లో ఒక గోనిపట్టా పరిచి దాని మీద కూలబడి పోయిన తాళం చెవులకు నకిలీవి తయారు చేయడం, విరిగినా వంగిన గొడుగుల ఊచలు సరిచేయడం, పాడైపోయిన టార్చ్ లైట్లు రిపేర్ చేయడం నరసింహ వృత్తి. అటువంటి సాల్తీలు తెచ్చేవారు ఎవరు దొరుకుతారా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తుంటాడు నరసింహ. ఆ పట్టణంలో అటువంటి వ్యక్తులకు కొదువ లేదు. నరసింహ తన పనిలో ఉండగా 2-3 సిగరెట్లు ఊది పారేసే బడాబాబులు అదే 10 రూపాయల కష్టం నరసింహ చేస్తే ₹2-2 కొసరు బేరం చేయడం మానవ నైజాన్ని సూచిస్తుంది. తన భార్య, తన కొడుకు చాలనంత, కడుపుకు సరిపోయేంత ఆదాయం, ఇక మిగిలేది శూన్యం. ఇక రామారావు చదువు గురించిన ఆలోచన నరసింహ దరిదాపుల్లో లేదు. ఏదేని జ్వరం లాంటిది వచ్చినా మరి ఇతర కారణాల వలన చేత కాకపోయినా రామారావుకు గోని సంచి ఇచ్చి వీధుల్లోకి తోలేవాడు నరసింహ. రామారావు పని ఏమిటంటే వేకుజామునే గోని సంచిని భుజానికి తగిలించుకుని బయలుదేరడం. వీధుల్లోని చెత్త అంటే విరిగిపోయిన, పారేయబడిన ప్లాస్టిక్ వస్తువులు, గాజు సామాగ్రి వంటివి సేకరించడం. మధ్యాహ్న సమయాల్లో సైకిల్ మీద బయలుదేరి ఇళ్ల ముందుకు వెళ్ళి పాత పేపర్ కొంటా అంటూ కేకలు వేయడం. సాయంత్రం తను సేకరించిన వాటిని స్క్రాప్ దుకాణంలో అమ్మడం ద్వారా వచ్చిన కొద్దిపాటి మొత్తాన్ని తండ్రికి ఇచ్చేవాడు రామారావు. వాస్తవానికి నరసింహ సంపాదన కంటే రామారావు సంపాదనే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. రామారావుని చదివిస్తే తనకు చాలా కష్టమని భావించాడు నరసింహ. అందుకే రామారావు బాల్యం చాలా కఠినంగా గడిచింది. తన తోటివారు రకరకాల దుస్తులతో మెరిసిపోతూ పుస్తకాల బ్యాగుతో చదువుకోవడానికి వెళ్తుంటే ఎంతో అసూయగా చూసేవాడు రామారావు వారి కేసి. సాయంత్రం వేళల్లో మాత్రం రామారావును వారి ఆటల్లో భాగం చేసేవారు. అది తాము ఆడే బంతి కనిపించకపోయినప్పుడు వెతకడం, ఏదైనా గుంతలో పడినప్పుడు దాన్ని తీయడం రామారావు వంతు. చిరుగున దుస్తులతో ఉన్న రామారావుకి మట్టి అంటేది. తోటి పిల్లలకు మాత్రం ఏ మరక అంటేది కాదు. దానికే ఎంతో ఖుషి అయ్యేవాడు రామారావు. కాలచక్రానికి ఎవరి జీవితాలతోనూ సంబంధం లేదు. ఉత్పన్న పవనాలు దానికి అవసరం లేదు. వారి జీవితాల్లో మారుతున్నాయి. మారిందల్లా నరసింహ కుటుంబం సరళే. రామారావుతో ఆడి పాడిన వారు చదువుల్లో పడి వారి బంగారు భవిష్యత్తు కోసం సాయశక్తులా పోరాడుతున్నారు. అతనొక్కడే ఒంటరి. అతనితో మాట్లాడేవారు, పలకరించేవారు ఎవ్వరూ లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే అతడిని పట్టించుకునేవారు కూడా ఎవరూ లేరు. తనతో బాల్యం గడిపిన వారిని పలకరిద్దామని రామారావు ప్రయత్నిస్తే అతడెవరో తెలియనట్లు మొహం చాటు చేసుకునేవారు. అవును, ఇప్పుడు రామారావుతో మాట్లాడాలంటే అందరికీ నామోషీనే. తన బాల్యమిత్రుల్లో చాలామంది రకరకాలుగా స్థిరపడబోతున్నారని తెలుసుకుని నిట్టూర్పు విడిచేవాడు రామారావు. ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో నరసింహ ఇంటి తలుపు తట్టారు 2 కానిస్టేబుల్స్. అంత రాత్రి వేళ పోలీసులు తమ ఇంటికి రావడం భయభ్రాంతులను చేసింది. వారిలో విపరీతమైన వణుకు. ఒక కానిస్టేబుల్ లాఠీనెత్తి రామారావు కడుపులో గుచ్చి, "నువ్వు పాత పేపర్లు కొంటావు కదూ?" అని అడిగాడు కఠినంగా. "అవును సార్." భయంతో అతని నోట మాట రావడం లేదు. "పదరా స్టేషన్కు" అన్నాడు మరో కానిస్టేబుల్. "మా ఓడు ఏ తప్పు చేశాడు సార్?" భయపడసాగాడు నరసింహ.
నువ్వాగరా కొడక అంటూ రామారావు పెడరెక్కలు విరిచి బయటకు లాగాడు కానిస్టేబుల్. స్టేషన్కి వెళ్ళాక అక్కడ మరో 10 మంది చింపురు జుత్తుగాళ్ళని చూశాక అయోమయానికి లోనయ్యాడు రామారావు. ఒక 10 నిమిషాల అనంతరం ఇన్స్పెక్టర్ దుస్తులతో ఉన్న ఒక పర్సనాలిటీ ప్రవేశించింది. అతడిని చూసి ఆశ్చర్యపోయాడు రామారావు. అతను అవును, వంశీ, తన చిన్ననాటి స్నేహితుడు. వంశీని చూశాక కొంచెం ధైర్యం కలిగింది రామారావుకి. అయినా తననెందుకు పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారో అర్థం కావడం లేదు. వంశీ తిన్నగా అందరినీ పరిశీలిస్తూ వస్తున్నాడు. తను వంశీ మాట్లాడుకోవాలి. అప్పుడే తమను అమర్యాదకరంగా భావించిన కానిస్టేబుల్స్ తిక్క కుదురుతుంది. అప్పుడు తను కాలర్ ఎగరవేయాలి. వచ్చే అతడు రామారావు దగ్గరికి వచ్చాడు. ఒరే వంశీ అని పిలవాలనిపించింది. అంత ధైర్యం చేయలేకున్నాడు. అయినా వంశీ తనను పలకరించడా? ఒరే రామారావు గాని తన దగ్గరకు వచ్చాడు ఇన్స్పెక్టర్ వంశీ. తనను గుర్తించినట్లే నొసలు ముడిచాడు. కానీ గుర్తుపట్టినట్లున్నాడు. తనే పలకరించాలి. వంశీ మెల్లగా కళ్ళు ఎత్తి చూశాడు. వంశీ కళ్ళల్లో ఆగ్రహం. లాగి ఒక్కటిచ్చాడు. గోబ గుయ్యమంది. కానిస్టేబుల్ వచ్చి మోకాళ్ళ మీద లాఠీతో ఒక్కటిచ్చాడు. సార్ని పేరుతో పిలుస్తావురా? ఎవడవురా నువ్వు అంటూ. అప్పుడు గుర్తుకు వచ్చింది అంతరం రామారావుకి. ఎదవ జన్మ. తనను తాను తిట్టుకున్నాడు. ఇంతలో ఒక పెద్ద మనిషి వేళ్లకు 4 ఉంగరాలు మోతుబరిలా ఉన్నాడు. అతడిని అడిగాడు ఇన్స్పెక్టర్ వంశీ. దామోదర్ గారు, వీళ్ళంతా ఈ టౌన్లో పాత పేపర్లు కొనే వెధవలు. వీళ్ళల్లో ఎవడు మీ ఇంటికి పాత పేపర్లు కొనడానికి వచ్చాడో గుర్తుపట్టండి అన్నాడు. దామోదర్ అందరినీ పరీక్షిస్తూ వరుసగా చూస్తూ ఒకడిని వేలెత్తి చూపాడు. అంతే. వంశీ అతడి వద్దకొచ్చి పెటేల్మని డొక్కలో గుద్దాడు. వెధవా, చెప్పరా, ఈయన గారి ఇంట్లో బ్రాస్లెట్ కనపడడం లేదు, నువ్వు వచ్చి వెళ్ళాక అంటూ ఒక కానిస్టేబుల్ వైపు తిరిగి వీడిని లాకప్లో వేయి, మామూలుగా చెప్పడు వీడు అంటూ హుకుం జారీ చేసి ఈ ముండా కొడుకులను జాగ్రత్తగా ఉండమని చెప్పి వదిలేయండి అంటూ నుదుటికి పట్టిన చెమటను తుడుచుకోసాగాడు ఇన్స్పెక్టర్ వంశీ. ఎంత హోదా అనుకోకుండా ఉండలేకపోయాడు రామారావు. ఇంటికి చేరిన కొడుకుని కన్నీళ్లతో హత్తుకున్నాడు నరసింహ. ఎప్పుడూ లేనిది కొడుకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం. ఏం బతుకులు అనుకున్నాడు నరసింహ. రామారావు జరిగింది చెప్పాక కానీ స్థిమిత పడలేదటను. నా ఇన్స్పెక్టర్ ఎవరనుకున్నావు? మన వంశీ. వంశీగాడే అన్నాడు రామారావు. అవునురా, నీతో ఆడిన వాళ్ళల్లో ఒక అతను ఇన్స్పెక్టర్, ఒక అతను డాక్టర్, మరొకత ఇంజనీర్. నువ్వేమో ఒక అపరాధ భావన నరసింహలో. వాళ్ళ వ్రాత అలా ఉంది, నా బతుకు ఇలా ఉంది. రామారావుకు తన జీవితం అంటేనే విరక్తి. ఒకనాటి తన మిత్రుడు అధికార పార్టీలో మంచి హోదాలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. అతడిని కలిస్తే అది పేరాస. అతని చుట్టూ కొన్ని పదుల సంఖ్యలో కార్యకర్తలు, పైగా సెక్యూరిటీ. తనను గేటు వద్దకు కూడా రానివ్వరు. ఇదేనా చిన్ననాటి స్నేహానికి అర్థం? అంతే. పరిభాషలో తానొక చీడపురుగు. కనీసం బయట చెప్పుకున్నా అందరిలోనూ నగుబాటు. వట్టి కోతలు అంటారు. పెళ్లి చేసుకుందామనుకున్నా తనకెవరు పిల్లనిస్తారు? తనతో పాటు కాగితాలు ఏరుకునే లలిత మీద మోజుపడ్డాడు. తన మనసులోని మాట వెల్లడించాడు. ఆమె అదోలా చూసింది. ఆమెది తనది ఒకటే వృత్తి. చివరికి ఆమెకు కూడా కాకుండా పోయాడు. ఏ కలకటేరో వస్తాడని ఆశపడుతుందేమో పిచ్చిది. తృప్తి లేని జీవితం. ఎంగిలి బీడీలు తాగే తన బతుకు ఒక బతికేనా? రేపు తనకు పెళ్ళయి తనకు పిల్లలు పుడితే ఊహించడానికే అదోలా ఉంది వాళ్ళ బతుకులను తలుచుకుంటుంటే. రోజులాగే పాత పేపర్ల కోసం బయలుదేరాడు రామారావు డొక్కు సైకిల్ మీద. ఎందుకనో ఆ రోజు పేపర్లు అమ్మే జనాలు గేటు బయటకు విసిరేస్తున్నారు. ప్రతిరోజు గేటు లోపలికి వెళ్ళేవాడు. తను బహుశా పోలీస్ స్టేషన్ ఉదంతం అందరికీ తెలిసే ఉంటుందేమో. అయినా ఈ పట్టణంలో దొంగతనాలు ఆగాయా? పట్టపగలు పగలగొట్టి ఎన్నిళ్ళు దోచుకోబడుతున్నాయో. ఎంతమందిని పట్టుకుంటారు పోలీసులు? దొరికిన వాడే దొంగ. ఒకరోజు తను నడుస్తుంటే పరీక్షించి చూడగా ఒక పెద్ద బంగళా నుంచి ఠీవిగా నడుచుకుంటూ వస్తున్నాడు ఒక వ్యక్తి. తీరికగా పరిశీలిస్తే అతడిని ఎక్కడో గుర్తుకు వచ్చింది. వీడు ఇతను తన చిన్ననాటి అక్కడే అలాగే తచ్చట్లాడుతున్న రామారావుని ఒక నేరస్తుడిని చూసినట్లు చూస్తూ అక్కడికి వచ్చాడు. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడేం పని? గద్దించాడు. బాబుగారు నసిగాడు రామారావు.
ఆసారా ఆయన పెద్ద కాంట్రాక్టరు, ఏం రాత్రి దొంగతనం చేయాలనుకుంటున్నావా? ఆ పప్పులు ఉడకవు, ముందు ఇక్కడి నుంచి కదులు. చేతిలో కర్ర జులిపించాడు. కలిగినింటి కాపలాదారునికి కూడా ఇంత పొగరా అనుకున్నాడు రామారావు. విస్సు, అతనికి చదువు అబ్బలేదు. అయినా ఈరోజు ఆ బంగళా దర్పం చూస్తుంటే తనకి మతిపోతుంది. ఒక్కొక్కరు ఎలా మారిపోతారో ఇప్పుడు అనిపిస్తుంది రామారావుకి. చిన్నప్పుడే ఏ సారా కాంట్రాక్టర్ దగ్గర పనికి చేరి ఉంటే ఈ చిత్తు చెత్త ఏరుకునే అవస్థ తప్పేది కదా. ఇప్పుడు తనని ఎవరు చేర్చుకుంటారు? అంత ధైర్యం ఏది తనకి? అడ్డగాడిదలా పెరిగాడు. ఏ వయసు ముచ్చట ఆ వయసులో కాదు తీర్చుకునేది. ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేస్తేనే మనిషి పైకి వృద్ధిలోకి వస్తాడు. తనలో ఇటువంటి ఆలోచనలు చాలా ఆలస్యంగా వస్తున్నాయి. అదే వింత. ఈ బతికంటే అందరికీ అలసే. రోడ్డు మీద వెళ్తున్నా పోనీ నాయన జరగర చెత్త నా కొడక అంటూ దాస్తికం చూయిస్తాడు. రాశిగా వచ్చి ఏ మోటార్ బైక్ తగిలినా ఆసామి తననే ఎదురు తిడతాడు. కారు బురదలోంచి వెళ్ళినప్పుడు ఆ బురద తన మీద చిమ్మినా తాను మామూలుగా తుడుచుకుపోవాల్సిందే. ఎందుకో ఎప్పుడూ లేనిది ఈ బతుకు మీద రోత పుడుతుంది. ఒకరోజు మధ్యాహ్నం వేళ తిన్నగా వెళ్ళి నరసింహం కూర్చున్న దగ్గరికి వెళ్ళాడు రామారావు. బస్సులు, ఆటోలు, బైకుల రొదతో ఆ ప్రాంతమంతా కాలుష్యం విరజిమ్ముతోంది. తండ్రిని అలాగే చూస్తున్నాడు రామారావు. ఒక తాళం చెవికి నకిలీ తయారు చేస్తున్నాడు నరసింహ. ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. పాపం తండ్రిని చూస్తే జాలి కలుగుతుంది. చేత కాకపోయినా ఎండలో సైతం రోడ్డు వారుగా కూర్చుని శ్రమిస్తాడు. ఎన్నడూ విసుగు చెందలేదు. ఉదయం ఎప్పుడో బయలుదేరతాడు ఇంటి వద్ద నుంచి. సాయంత్రం వరకు గిరాకీల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళకపోయావురా రామా, ఇక్కడికెందుకు వచ్చావు? తల ఎత్తకుండానే తన పనిలో నిమగ్నమై పలకరించాడు నరసింహ. తండ్రి పక్కనే కొద్దిగా చోటు చూసుకొని కూలబడ్డాడు రామారావు. తాళం చెవిని పరీక్షించి ఎదురుగా నిలబడ్డ వ్యక్తికి అందజేశాడు నరసింహ. అతనిచ్చిన పైకం చొక్కా జేబులో పెట్టుకుని, ఏమిటి రామా చెప్పు. నరసింహ పలకరింపులో ఎంతో ఆప్యాయత. ఏం లేదు నాయన, మన తరమంతా ఇలా కష్టపడుతూనే గడిచిపోవాలా అడిగాడు రామారావు. మోసాలు కుట్రలు చేసే ధైర్యం మనకి లేదు కదరా. అతని మాటల్లో నిస్సహాయత లేదు. శ్రమైక జీవనంలోని ఆనందం ఆస్వాదిస్తున్నట్టుగానే ఉంది. ఈ తండ్రి కడుపుని ఎందుకు పుట్టాను అని తరచూ తిట్టుకుంటూ ఉంటావు కదా. జాలిగా రామారావు వైపు చూడసాగాడు నరసింహ. రామారావు తల వంచుకున్నాడు. నేనైతే మా నాయనను అంటే మీ తాతను ఎప్పుడు తిట్టుకోలేదురా. జన్మనీయడమే ఆయన గొప్ప అనుకుంటూ ఉంటాను. ఎప్పుడో పెడేల్మని చెరిచినట్లు అనిపించింది రామారావుకి. మహాపాపం అంటూ ఉద్బోధ చేస్తున్నట్లు అనిపించింది తండ్రి మాటలు. విలాసాలను రుచిమరిగినవాడు ఏదేని తేడా వస్తే తట్టుకోలేడు. మనం అన్ని కాలాలను తట్టుకోగలం. ఇంతకన్నా నా నుంచి పోయేదేముంది అనుకుంటే ప్రశాంతంగా ఉండగలం. విడమర్చి చెప్పసాగాడు నరసింహ. నరసింహ మాటలు వింటుంటే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తోంది రామారావుకి. నా చిన్ననాటి నుంచి ఇదే పని, ఇదే జీవితం అంటూ జేబులోని ఒక రూపాయి బిళ్ళ తీసి చూపించి, ఇదిగో ఇటువంటి బిళ్ళలు నా జేబులో పడ్డప్పుడల్లా ఎంతో సంతోషం కలుగుతుంటుంది. నాకు వారసత్వంగా వచ్చింది మనం ఉండే ఇల్లు. చూసేవారికి అది ఇల్లులా తోచదు. కాకపోతే నేను నీకు ఇచ్చే ఆస్తి కూడా అదే. పని ఉన్నప్పుడే కాదు, పని లేనప్పుడు కూడా మనకు ఆశ్రయం ఇస్తుంది. రామారావు వింతగా చూడసాగాడు తండ్రిని. సరే నాయన, నేను ఇంటికి వెళ్తా అంటూ లేచాడు రామారావు. ఏందిరా, టీ తాగుదాం అంటూ నరసింహ కూడా లేచాడు. దగ్గరగా ఉన్న హోటల్ బడ్డీకి వెళ్ళి ఒక టీని 2 భాగాలు చేయమని ఆర్డర్ ఇచ్చాడు నరసింహ. అక్కడ రద్దీని గమనిస్తూ టీ తాగసాగారిద్దరు. అంతా హడావుడి, ఉరుకులు పరుగులు. సైకిళ్ళ మీద కొందరు, మోటార్ బండ్ల మీద కొందరు, కారుల్లో కొందరు, నడుచుకుంటూ మరెందరో. ఏవో కొంపలు మునుగుతున్నట్లు వారి వారి పనుల మీద పోయే విధానం ఎందుకో అబ్బురమనిపిస్తోంది రామారావుకి. అక్షర జ్ఞానం లేని తండ్రి మనసులో ఇంత విషయం ఉందా అనుకున్నాడు రామారావు. ఆ రోజు అర్ధరాత్రి ఒకటే గొడవ. ఆ కలకలానికి మెలకు వచ్చింది నరసింహ రామారావుకి. ఆ వీధిలో బోట్ల చప్పుడు, కుక్కల అరుపులు, ఒకటే రొద. బయటకు వచ్చారిద్దరు. ఆ వీధిలోని అందరూ పోలీసులు వెనక ఉరుకులు పరుగులు నడక సాగించారు. విషయం అంతుపట్టడం లేదు తండ్రి కొడుకులకు. భార్యను నిద్రలేపి చెప్పి కొడుకుతో పాటు జనాలను తను అనుసరించాడు నరసింహ. అడుగుల దూరం ఉరుకు పరుగుల నడక సాగించాక
ఎడమవైపు దారి తీసింది జనసమూహం. అలా వెళ్ళి వెళ్ళి ఓ ఇంటి ముందు ఆగింది ఆ జనవాహిని. పోలీసు జీప్ హారంతో అక్కడంతా కోలాహలంగా ఉంది. అక్కడ అది ఒక బంగళా. ఆ ఇంటికున్న తాళం పగలగొట్టబడి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. లోపల దృశ్యం బయటకు కనిపిస్తుంది. వస్తువులు అక్కడక్కడ చిందరవందరగా విసిరేయబడి ఉన్నాయి. ఆ బంగళా పక్కనే మరొకిల్లు. అక్కడ కనిపిస్తున్న దారుణాతి దారుణ దృశ్యానికి అందరూ ఉలిక్కిపడ్డారు. వారిద్దరూ దంపతుల్లానే ఉన్నారు. వారి కత్తితో పొడవబడినందున అక్కడ రక్తం కాలువలా ప్రవహిస్తోంది. అక్కడున్న అలజడిని బట్టి ఓ కరుడు కట్టిన దొంగల ముఠా ఆ బంగళా తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడుతుంటే పక్కింటి వారికి మెలిక వచ్చి తలుపులు తెరుచుకుని బయటకొచ్చారు ఆ దంపతులు. అది గమనించిన ఆ ముఠా వారిపై దాడి చేసింది. ఇది అక్కడి ఘోరకృత్యం. అంతలోపే అధికారి కాబోలు ఆయన జీపు దిగగానే అక్కడున్న పోలీస్ పటాలం మొత్తం సెల్యూట్ చేసింది. ఆయన రాగానే అక్కడున్న జనాలందరినీ చెదరగొట్టసాగారు పోలీసులు. ఇంటికి తిరిగి వచ్చాక నరసింహ నేల మీద జారిగిలబడి ఎంతో హాయిగా ఫీల్ అవ్వసాగాడు. తండ్రిని చూస్తుంటే రామారావుకు అతని ఆంతర్యం అర్థం కావడం లేదు. తనని అదోలా చూస్తున్న రామారావును చూస్తూ చెప్పాడు నరసింహ. చూసావా రాము, పెద్ద పెద్ద బంగళాలు, డబ్బు డాబు ఉన్నవారి పరిస్థితి. ఇంటికి తాళం వేస్తే భద్రత ఉండదు. వారి వారి జీవితాలకు భద్రతే లేదనిపిస్తోంది. మనల్ని చూడు, నేను ఎన్నో నకిలీ తాళం చెవులు తయారు చేశాను నా వృత్తిరీత్యా. మన ఇంటికి తాళం వేయకున్నా ఎంతో నిశ్చింత. మన దగ్గరేముంది దోచుకోవడానికి? ఏదైనా దాచుకుంటేనే కదా ఎవరికైనా దోచుకోవాలని బుద్ధి పుడుతుంది. అవి తన నిస్సహాయతను కప్పిపుచ్చుకోవడానికి చెప్పే మాటలో లేదా ఆత్మవంచనను బయటపడనీయకుండా కనబరిచే ఆత్మసంతృప్తితో అర్థం కాలేదు రామారావుకి. జీవితానికి భద్రత డబ్బులో ఉందా, లేక ఏ భయమూ లేకుండా బతికే బతుకులో ఉందా ఆలోచిస్తున్నాడు రామారావు. అతనికిప్పుడు పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న బాల్యమిత్రులు ఎవరూ జ్ఞాపకం రావడం లేదు. కథ సమాప్తం. కథ బాగుందండి, నిజమే. ఏమిటి భద్రత జీవితానికి? ఏమో, నాకు కూడా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో పెట్టండి. నేను రోజు అడుగుతాను కామెంట్ చేయండి అని, కానీ మీరెవ్వరూ కామెంట్ చేయరు. ఎందుకండి? ప్లీజ్ కామెంట్ పెట్టండి. నా కథ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.